జూరాల ప్రాజెక్టు వద్ద నిన్న జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ప్రాజెక్టు లోపలికి పడినటువంటి వ్యక్తి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే టీఎస్ ఫైర్ డిపార్ట్మెంట్‌కు సంబంధించినటువంటి అధికారులు దీంతో పాటు మిగతా వారంతా కూడా ప్రాజెక్టు దగ్గర ఎవరైతే పడిపోయారో ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రజెంట్ మనం ఎక్కడైతే ఆ వ్యక్తి అంటే మహేష్ అనే వ్యక్తి బూడిదపాడుకు సంబంధించిన వ్యక్తి అదేవిధంగా తన స్నేహితులతో కలిసి జూరాల ప్రాజెక్టు దగ్గరికి వచ్చాడు. నిన్న సాయంత్రం ఈ ప్రాజెక్టు దగ్గర ఇక్కడ గేట్ మనం ఇంతకుముందు గేటు ముందు సైడ్ ఉన్నాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ లో చూస్తే కనుక మొత్తంగా అక్కడి నుండి అంటే ఆ పై ప్రాంతం నుంచి అతను పడ్డటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు. అంటే ఆ స్థాయి నుంచి ఇక్కడికి పడుతున్నంటే పెద్ద ఇది చాలా ఎత్తైనటువంటి పరిస్థితి అనే చెప్పాలి. ముఖ్యంగా నిన్న సాయంత్రం ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి బూడిదిపాడు గ్రామానికి సంబంధించిన మహేష్ తన స్నేహితులతో కలిసి ఇక్కడికి జూరాల ప్రాజెక్టును సందర్శించడానికి వచ్చాడు. అదే క్రమంలో తను తిరిగి వెళ్తున్నప్పుడు కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక కారు డ్రైవింగ్ చేస్తూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఫోన్ చూస్తూ బైక్ పై వెళ్తున్నటువంటి ముగ్గురిని ఢీకొనబోయింది. ఇదే క్రమంలో ఢీకొట్టడంతో పాటు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఒక్కసారిగా వీళ్ళు అప్రమత్తమయ్యారు. కానీ అది ఎక్కడ కూడా వాళ్ళ ప్రాణాలకు సంబంధించి రక్షణ ఇవ్వలేకపోయింది. ఇద్దరు గాయాల బారిన పడగా మహేష్ అనే యువకుడు మాత్రం ఇప్పటికీ నిన్న సాయంత్రం నుంచి ఇప్పటికీ కూడా ఆచూకీ లభ్యం కానటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కింది ప్రాంతానికి మొత్తంగా టీఎస్ కు సంబంధించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వారంతా కూడా గాలింపు చర్యలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ఇప్పటికీ అంటే పాతాల గడియ అనే ఒక దానికి సంబంధించినటువంటి ఒక పరికరం ఉంటుంది. అది నీటిలోకి విసరడం, ఆ నీటిలో విసిరిన క్రమంలోనే డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఏదైనా అంటే అతనికి సంబంధించినటువంటి దుస్తులకు ఎక్కడైనా ఆ పాతాల గడియ ఇరుక్కుంటే మాత్రం ఆ డెడ్ బాడీ దొరికే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రాజెక్ట్ దగ్గర చాలా ఎక్కువగా వాటర్ అనేది ఉంది. ఎందుకంటే 1,10,000 క్యూసెక్ల వాటర్ కూడా ఇప్పటికే ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు దగ్గర అటువంటి సిచ్యువేషన్ కనపడలేదు. మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి పాతాల గడియ ఎక్కడైతే వేస్తామో అది అక్కడే ఉండాలి, వాళ్ళు తీసుకుంటున్నట్లు అది రావాలి. కానీ లోపలికి వెళ్ళినటువంటి ఆ పాతాల గడి అనేది వాటర్ ఫోర్స్ అనేది లోపల ఎక్కువగా ఉంది. అంటే మొత్తంగా సుడిగుండాల రకంగా లోపల తిరుగుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికీ అతనికి సంబంధించినటువంటి ఎలాంటి ఆచూకీ కూడా లభ్యం కాలేదు. గజయితగాళ్ళు సైతం కూడా ఇప్పటికీ దీంట్లో వెతుకులాటను ప్రారంభించినప్పటికీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో లోపలికి వెళ్తే మాత్రం పూర్తిగా ప్రమాదం తప్పదు. అంటే లోపలికి వెళ్ళిన వారు గజయితగాళ్ళైనా సరే ఇప్పుడున్నటువంటి ఆ వేగానికి వాటర్ వేగానికి తట్టుకోవడం అసాధ్యం అంటూ కూడా వాళ్ళు కూడా చేతులు ఎత్తేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరోవైపు టీఎస్ కు సంబంధించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ డిజాస్టర్ రెస్పాన్స్ కు సంబంధించినటువంటి ఫైర్ సర్వీస్ కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో పాటు ఇప్పటికి కూడా వెతుకులాటను ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం విజువల్ లో క్లియర్ కట్ గా చూడవచ్చు. ఏదేమైనప్పటికీ నిన్న సాయంత్రం జరిగినటువంటి ఈ ఘటనలో బూడిదిపాడుకు సంబంధించినటువంటి గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి బూడిదిపాడు గ్రామానికి సంబంధించిన మహేష్ గల్లంతు కావడం, అదేవిధంగా ఆ బైక్ పై ప్రయాణిస్తున్నటువంటి మరో ఇద్దరు కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఇప్పటికే పోలీసులు ఎవరైతే ఈ యొక్క కారు ప్రమాదంలో నిర్లక్ష్యంగా వివరించారో వారిని అరెస్ట్ చేయడంతో పాటు వారికి అదుపులోకి తీసుకున్నారు. మరి ముఖ్యంగా కేసును కూడా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ అయితే ఓవరాల్ గా ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా నిన్న సాయంత్రం జరిగినటువంటి జూరాల ప్రాజెక్టు దగ్గర వ్యక్తి ఆచూకీ గల్లంతుకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, జూరాల ప్రాజెక్ట్ నుండి.